క్షమాపణ నింపుతూ దేవుని సన్నిధిలో దేవుని కొరకే జీవిస్తూ మరణం కోసం ఎదురు చూసే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఎవరు? క్రీస్తు నమ్ముకున్న ఆయన మెదడు గ్రాఫ్ అనేది నిలకడగా ఉందట. ఆయన గ్రాఫ్ నిలకడగా ఉంది. ఇక్కడేమో దేవుడు నమ్ముకోలేని వ్యక్తి యొక్క మెదడు గ్రాఫ్ చిందరవందరగా ఉన్నట్టు. చిందరవందరగా ఉంటే శాస్త్రవేత్తకి అర్థం కాలేదు. ఏంటి అసలు అని ఆలోచన చేస్తే దేవుడు నమ్ముకోలేని వ్యక్తికి ఆత్మస్థిరత్వం లేదు. ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఏమైపోతాడో తెలియదు. చనిపోయిన తర్వాత అంటే చనిపోయే ముందు ఆతురతగా ఉంటుంది. మంచానికి అంటే కాటికి కాలు చెప్పుకుని అనుకుంటాడు, నేను ఇంతవరకు బాగా బ్రతికాను కదా, చచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటో అని ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది లోకానుసారంగా దేవుని క్రమములో లేని వారు. క్రమముగా స్థిరముగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని పరిపూర్ణంగా అంగీకరించిన వారు. యేసు ప్రభువు వారిని అంగీకరించిన వారు అందరూ కాదు, పరిపూర్ణంగా అంగీకరించిన వారు, దేవుని మీద స్థిరత్వం కలిగిన వారు, ఆత్మ నిగ్రహత కలిగిన వారు, దేవునికి అనుకూలంగా బ్రతికిన వారు. మెథడ్ ఆ మైండ్ గ్రాఫ్ అనేది నిలకడగా ఉంటుంది. వాళ్ళకి ఒకటే, మా పౌలు గారు అన్నట్లుగా నేను బ్రతికితే క్రీస్తే చావైతే లాభమే. కనుక మన శరీర సంస్కృతి కోసమో లేదంటే మన శరీర స్థిరత్వం కోసమో మన అనుకునేటువంటి లగ్జరీ లైఫ్ కోసమో ధనవంతుడిలాగా బ్రతికి చనిపోయిన తర్వాత గుండెలు బాధకుండా ప్రయోజనం ఏమీ లేదు. అగ్నిలో కాలడం తప్ప వేరే మార్గం లేదు. బ్రతికినప్పుడు కడు దీనత్వం కలిగి పేదవాడుగానో తిండి లేనివాడుగానో లేదా అసహించుకుని పడేవాడుగానో వాక్యానుసారంగా బ్రతికి అబ్రహాముకుడు పారిశ్రమను కూర్చొని దేవుని సన్నిధిలో సంతోషించదగినటువంటి ఆత్మగా మనం ఉండాలి. ప్రభువు చివరి మాట అంటారు, తండ్రి నా ఆత్మని నీ చేతకు అప్పగిస్తూ ఉన్నాను, నా బాధ్యత అయిపోతాయా, చాలా నిలకడగా ఉన్నాను కనుక నా ఆత్మని చేతికి అప్పగిస్తూ ఉన్నాను. మరి ఈరోజు నేను ఆత్మని ఎవరి చేతికి అప్పగిస్తూ ఉన్నాను? ఎవరి కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం? 7 మాటలు ధ్యానాంశములు మన హృదయం భద్రపరుచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా దేవుని నామాన్ని గణపరిచే వారిగా ఉండాలని దేవునికి సాగుడిగా తెలియజేస్తున్న మాటలు ముగిస్తూ అధ్యక్షులు సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను.